ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ సత్యనారాయణ మూర్తి గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుజీ. నమస్కారం మా విజిత. గురుజీ, శివుడి యొక్క ప్రకృతికి సంబంధించిన ప్రాకృతి రూపాలైన పంచభూత లింగాల క్షేత్రాలు ఉన్నాయి. విశేషంగా మనకి ఇప్పుడు మరి మహాశివరాత్రి రాబోతోంది. చాలామంది క్షేత్ర దర్శనం చేసుకుంటే కనుక ఈ సందర్భంలో ఎక్కువగా స్వామి అనుగ్రహం ఉంటుంది అని చెప్పి విశ్వసిస్తూ ఉంటారు. అయితే మరి ముఖ్యంగా ఈ పంచభూత లింగాల యొక్క విశిష్టత ముందుగా మాట్లాడుకొని నిజంగా ఆ రోజు ఈ క్షేత్ర దర్శనం చేయాల్సిందేనా, చేస్తేనే స్వామి అనుగ్రహం ఉంటుందా, ఆ విషయాల గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా అమ్మా. శివుడు అంటే మంగళాలను కలిగించేవాడు అని అర్థం, శుభాలను కలిగించేవాడు, అది శివతత్వం. రెండవది, ఈ పరమేశ్వరుడికి నిరాకారుడు సాకారుడు రెండు రూపాల్లో ఉన్నాడు. ఆకారం లేదు ఆయనకి, కావాలనుకున్నప్పుడు ఆకారం తెచ్చుకోగలుగుతాడు. అందువలన పరమేశ్వరుడు ప్రకృతిలో పంచభూతాలను సృష్టించాడు. ఆ పంచభూతాలతో ఆయన మమేకమై పంచభూతాత్మకమైనటువంటి పంచభూతాలకి ఆత్మ అయ్యాడు. ఆయన ఆత్మయ్యి ఆయన పంచభూతాత్మకమైనటువంటి క్షేత్రాలలో లింగాలుగా ఆవిర్భవించాడు. మనకి తెలిసినటువంటివి ఏమిటి? ఆకాశాన్ని ఎవరైనా చూసారా? పైన చూస్తాం కానీ అందులో ఏముంది? శూన్యం. ఆ శూన్యమే పరమేశ్వరుడు. మహా సైంటిస్టులు కూడా, సర్ ఆర్థర్ ఎడింగ్టన్, గ్రేట్ సైంటిస్ట్, ఫిజిస్ట్, సర్ స్టీఫెన్ హాకింగ్, నోబెల్ ప్రైజ్ విన్నర్, ప్రభాత్ రంజన్ సర్కార్, వీళ్ళంతా చెప్పింది సైంటిస్టులు. ప్రభాత్ రంజన్ సర్కార్ గారు అంటే సాక్షాత్ శివుడు ఆయన. వాళ్ళంతా ఏం చెప్పారంటే, ఈ శూన్యం నుంచి మన సృష్టి వచ్చి మళ్ళీ శూన్యంలోకి వెళ్ళిపోతుంది అన్నారు. ఆ శూన్యమే పరమేశ్వరుడు అనమాట. అందువల్ల పృథ్వీ మొట్టమొదట మనకి ఆకాశం చూసాం కాబట్టి, ఆకాశతత్వాత్మికాయ నమః, ఆకాశతత్వంతో వెలిసినటువంటి పరమేశ్వరుడు ఆయన చిదంబరంలో ఉన్నాడు. నటరాజస్వామిగా వెలిశారు. అక్కడ చిదంబరంలో ఏముంటుంది? అందరూ కూడా చిదంబరం అని ఊరు వెళ్ళిపోతారు. చిదంబరంలో వెళ్ళిన తర్వాత ఒక డేరా ఉంటుంది. అక్కడ ఆ డేరాని ఇలా తీయగానే అక్కడ ఏముండదు, గోడ శూన్యం. ఇదే చిదంబర రహస్యం అంటారనమాట. అది చిదంబర రహస్యం అంటే. చిదంబర క్షేత్రం అంటే ఏదో తిరుపతిలాగా అలా జనాలు వెళ్ళిపోయి అక్కడ ఏ విగ్రహం ఉందో దండాలు పెట్టేద్దాం. మనకి స్వామి వివేకానంద గారు చెప్పారు, ఏమన్నారంటే, ఓన్లీ విగ్రహాలు ఉంటేనే జనం భక్తి వస్తుంది. ఐడల్స్ మేక్ మనీ. అందువల్ల విగ్రహాలనే ఆశిస్తుంది మన భారత సంస్కృతి. నిరాకార రూపంలో, ఆకాశం నిరాకారం కదా. అందుకనే చిదంబర క్షేత్రంలో నటరాజస్వామి మనకి మామూలుగా ఐడల్గా ఉన్న చిదంబర రహస్యం అంటే అదే అనమాట. నిరాకార రూపంలో ఇస్తాడు పరమేశ్వరుడు. నెక్స్ట్, ఇక అరుణాచలం గురించి తెలియదు ఎవరికీ లేదు ప్రపంచంలో. అగ్నితత్వం, మనలో ఫైర్. విజిత అంటే ఫైర్, చెయ్యాలి అట్లా. ఆ ఫైర్ని ఎవరు ఇస్తారమ్మా? పరమేశ్వరుడు ఇస్తాడు ఫైర్ని. ఆ ఫైర్ ఎలిమెంట్తో, అగ్నితత్వంతో మనకి ఎక్కడ ఏర్పడింది? అరుణాచలంలో ఏర్పడింది. మన ఫైర్, తెలుగు వాళ్ళ ఫైర్ తట్టుకోలేక తమిళ వాళ్ళంతా వద్రబాబు మీరంతా వెళ్ళిపోండి అంటున్నారు. ఎందుకంటే మొత్తంతో కాణం పెడేస్తున్నారు. ఈ శివరాత్రి సందర్భంగా భక్తులంతా వెళ్తే అక్కడ తమిళనాడులో ప్రజలకు పాపం ఖాళీ ఉండదు కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చు చక్కగా. అరుణాచలేశ్వర స్వామి వారు అగ్నితత్వంతో ఆయన ఇక్కడ వెలిశారు. ఇకపోతే వాయుతత్వాత్మికాయ నమః. వాయుతత్వం మనకు తెలిసిందే. ఆ యొక్క కాళహస్తీశ్వరుడు, కాళము, హస్తి, ఈశ్వరుడు. శ్రీ అంటే ఒక సాలెపురుగు, ఒక ఏనుగు, ఒక పాముకి మోక్షం కల్పించినటువంటి వాయుతత్వం. అక్కడ ఇప్పుడు కూడా ఆ శ్రీకాళహస్తిలో ఆ వాయులింగం దగ్గరగా పెట్టేటటువంటి దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. అంటే ఇలాంటి మ్యాజిక్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. దేవుడు ఇస్ నాట్ మ్యాజిక్. అంటే స్వామి ఉన్నాడు అని నమ్మడం కోసం ఒక నిదర్శనమే. అంటే గాలికి రెపరెపలాడుతుంది కదా, గాలికి రెపరెపలాడుతుంది కాబట్టి ఆ గాలికి ఆ పరమేశ్వరుని యొక్క ఆ దీపం రెపరెపలాడుతుంది. ఇది కాళహస్తీశ్వరుడు ఇవ్వలేంది ఏముంది అసలు?
రాహుకేతువుల దోషాలు తీసేస్తున్నాడు. మొత్తం గ్రహణాలకు అందరూ కూడా అన్ని దేవాలయాలు మూసేస్తే కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం మాత్రం గ్రహణాలు కాదు, సూర్యగ్రహణాలు కాదు, చంద్రగ్రహణాలు కాదు, భూకంపాలు వచ్చినా, సునామీలు వచ్చినా, కరోనాలు వచ్చినా మొత్తం కాళహస్తీశ్వర స్వామి టెంపుల్ ఎప్పుడు ఫుల్ బిజీ. కరోనా టైంలో కూడా భక్తులు ఎక్కువ మంది కాళహస్తికి వెళ్ళారు. నెక్స్ట్ మూడవది మనకి కంచి కామాక్షి. కంచిలో ఏకాంబరేశ్వర స్వామి, పృథ్వీ తత్వాత్మికాయ నమః. పృథ్వీ భూమితో తయారైంది. మనకి విష్ణు కంచి, శివకంచి అని ఉంది. ఈ శివకంచిలో ఈయన ఏకాంబరేశ్వర స్వామి వారు వెలిసారనమాట. కాబట్టి ఇక్కడ పృథ్వీతో తయారైంది కాబట్టి మనకి మన బాడీ ఏంటి, మట్టితోనే తయారైంది. పృథ్వీ తత్వం మంది. పంచభూతాలు ఉన్నప్పటికీ కూడా పృథ్వీ ఎక్కువ ఉంటుంది, మట్టి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది మనకి ఇన్క్లినేషన్ ఏకాంబరేశ్వరుడు మనకి అనుకూలమైనటువంటి పరమేశ్వరుడు సాధన. అండ్ నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది వరుణలింగం. ఈ యొక్క వరుణుడు ఏమిటది, జలము, జలతత్వాత్మికాయ నమః. ఈ యొక్క జలము ఎక్కడ ఉంటాడు అని అంటే జంబూకేశ్వర స్వామి, తిరుచినాపల్లి, తమిళనాడులో. కాబట్టి ఈ విధంగా ఈ 5 క్షేత్రాల్లో పరమేశ్వరుడిది నీటితో సంబంధించినటువంటిది. అక్కడ ఆ యొక్క విగ్రహం దగ్గర ఎప్పుడు కూడా చల్లదనం ఉంటూ ఉంటుంది. ఈ మానవుడికి పంచభూతాలతో పంచభూతాత్మకంగా తయారైనటువంటివి కాబట్టి మన జీవితానికి అతి సన్నిహితంగా ఉండేటటువంటి ఈ యొక్క దేవతల్ని మనము కీర్తించుకున్నట్లయితే, పూజించుకున్నట్లయితే తప్పకుండా మన యొక్క కోరికలు సిద్ధించి మోక్షం లభిస్తుంది. అందువల్లనే మనము ఏ శివ ఆరాధన చేసినప్పటికీ కూడా మనము ఏం చెప్తాము, యం రం లం వం షం ఇలా చెప్పుకుంటూ లం పృథ్వీ తత్వాత్మికాయ నమః, ఆకాశ తత్వాత్మికాయ నమః అని చెప్పేసి మనం పరమేశ్వరుడికి చేస్తాం. కాబట్టి ఈ 5 క్షేత్రాలకి మనం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు ఇంట్లోనే ఈ పరమేశ్వర క్షేత్రాలని మనసులో తలుచుకుంటూ ఆ పరమేశ్వరుని ఆ నామాలతో జంబుకేశ్వరాయ నమః అంటూ చక్కగా మనం చేసేటటువంటి ఆ పూజ జిల్లేడు పువ్వులతో, మారేడు ఆకులతో అభిషేకం చేసుకోవడం, నీళ్లతో, పంచామృతాలతో అభిషేకం చేసుకొని మనకి తోచినటువంటి ఒక కదలీ ఫలాలంటే అరటిపళ్ళు, కొబ్బరికాయలు, నారికేళాలు పెట్టి తోచిన నైవేద్యం పెట్టుకొని స్వామివారికి ఉపవాసం ఉండి, జాగరణ ఉండి ఆ శివరాత్రి రోజున ఈ 5 తత్వాలని కనుక ఎవరైతే చేస్తారో ప్రకృతి మనకి వశమై ఉంటుంది. ప్రకృతి ఎప్పుడైతే వశమై ఉంటుందో ఆటోమేటిక్గా మనకి ప్రాపంచిక బాధలన్నీ కూడా తొలగిపోతాయి, శత్రు పీడపోతుంది. అండ్ చక్కగా మనకి అందరూ కూడా ఫ్రెండ్స్ అవుతారు. అందువలన మనకి అప్పుల బాధలు పోతాయి. అండ్ జన ఆకర్షణ కోసమే ప్రతి పూజ కూడా జనాకర్షణ, ధనాకర్షణ ఈ రెండు కూడా వస్తాయి. అంతేకాదు పంచభూతాత్మకాలతో తయారైనటువంటి ఈ ఆరాధన వల్ల మనకు తేజస్సు, ఓజస్సు, ఆయుష్ కూడా పెరుగుతుంది, ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. అందువలన అందరూ కూడా ఇది అది అని లేదు, అందరూ కూడా సుందరేశ్వర స్వామి వారిని మనం కంచిలో ఉండేది సుందరేశ్వర స్వామి, కంచి కామాక్షి అమ్మవారు, మధుర మీనాక్షి, కంచి ఇదంతా కూడా. సో ఆ స్వామివార్ల యొక్క అనుగ్రహం కూడా మనకు వస్తుంది. మన భక్తులంతా కూడా మంచి బ్రహ్మాండంగా, సుందరంగా, మోస్ట్ బ్యూటిఫుల్గా, హ్యాండ్సమ్గా, ఐశ్వర్యంతో పాటు హ్యాండ్సమ్, ముఖంలో లషర్, గ్రాండర్ అన్నీ అలా తయారైపోతాం అన్నమాట. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలమ్మా.